నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శంఖరావం పేరుతో లోకేష్ ఎన్నికల ప్రచారం ఇచ్చాపురం నుండి శ్రీకారం నేడు ఢిల్లీకి పవన్ వెళ్లే ఛాన్స్ అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం రేపు ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం ఆరు గ్యారెంటీలన్నీ 100 రోజుల్లో అమలు చేయాలి ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్ వివిధ జిల్లాలకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం విజయసాయికి కొత్త జిల్లాలు అప్పగించిన అధిష్టానం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శంఖారావం కార్యక్రమానికి లోకేష్ చేరుతున్నారు. ఉదయం 10:30 గంటలకు ఇచ్చాపురంలోని సురం గిరాజా మైదానంలో సభ నిర్వహించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజక కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఇవాల్టి నుంచి 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. యువగళం పాదయాత్ర ముగించినప్పటికీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో యువగళంలో కవర్ కాని నియోజకవర్గాల్లో లోకేష్ శంఖారావం నిర్వహిస్తున్నారు. మరోవైపు శంఖారావంలో పాల్గొనేందుకు ఇప్పటికే లోకేష్ ఇచ్చాపురం పయనమయ్యారు. లోకేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ యంత్రాంగం మొత్తం తొలి రోజున ఇచ్చాపురం సభపై దృష్టి సారించింది. ఇచ్చాపురంలో సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బెందాలం అశోక్ పరిశీలించారు. వేలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలన్నీ 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేవలం అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించారని కేటీఆర్ విమర్శించారు. వాటిని అమలు చేయాలంటే వారి జీవితకాలం సమయం కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీపై అర్ధరహితమైన విమర్శలు చేస్తూ హామీల అమలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు జనరల్ బాడీ కార్యక్రమం 13వ తారీఖు నాడు మరి మన కృష్ణా జలాల విషయంలో మన రాష్ట్రానికి జరిగేటువంటి అన్యాయానికి ప్రధాన కారకులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మన నాయకుడైనటువంటి పులి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క మీటింగ్ మనం జయప్రదం చేయడమే కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో
దీని మీద ఒత్తిడి పెంచుదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత 17వ తారీఖు నాడు మన గౌరవ కేసీఆర్ గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం ఘనంగా నిర్వహిస్తాం. ఈసారి మన టిఆర్ఎస్ భవన్లో బిఆర్ఎస్ భవన్లో రాష్ట్ర కేంద్ర కార్యాలయంలోనే మనం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ముంగట 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు జనరల్ బాడీ బేజారు ఏదేం జరగలేదు. హైదరాబాద్ కాడికి మాత్రం హైదరాబాద్ ప్రజలు కడుపు నిండా మనకు ఓట్లేసి ఆశీర్వదించి కులాలకు మతాలకు అతీతంగా మేము కేసీఆర్ గారు వెంబడినే ఉన్నాం, మేము అభివృద్ధి వెంబడినే ఉన్నామని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు, జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి మరి తమ్ముడికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి. 119 సీట్లలో మనకు 3వ వంతు ఇచ్చినారు ప్రజలు. 39 సీట్లు మనకు అప్పచెప్పిండ్రు. అందులో హైదరాబాద్ లోనే 16 సీట్లు మనకు అప్పచెప్పి మన గౌరవాన్ని కాపాడిన, గౌరవాన్ని పెంచింది. వాస్తవం ఏంటి అంటే మనమేమో నిజాన్ని నమ్ముకున్నాం. కేవలం ఆదర్శవంతమైన అభివృద్ధి, సంక్షేమం, కులము లేదు, మతం లేదు, అందరూ మా వాళ్ళే, అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. పేదరికమే ఒక గీటురాయిగా సంక్షేమం, అభివృద్ధి ఒక కులమానంగా ఆలోచన విధానం తీసుకొని మనం ముందుకు పోయినాం. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ సుడిగాలి పర్యటన చేశారు. చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 6 గ్రామ సచివాలయ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం లాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి సిఫార్సులు, లాంఛలకు తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని బొత్స సత్యనారాయణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ కు అండగా నిలబడాలని మంత్రి కోరారు. ఇంతమంది అర్ధరాత్రి వచ్చినా, ఎండప్పుడు వచ్చినా, పగలప్పుడు వచ్చినా, అమ్మ బాబు వస్తాడు, మా ఎమ్మెల్యే గారు వస్తారు, మా ఎంపీ గారు వస్తారు, మా ఎంపీపీ గారు వస్తారు, మా చైర్మన్ గారు వస్తారని ఆదరించేది కూడా. సరే పోలేదు, అది వచ్చేది పోతలేదు అనుకుంటే అది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం అది నేనే కాదు, వేదిక మీద కూర్చొని అందరం కూడా చిన్న ఫోన్ కాల్ వస్తే వెంటనే దానికి స్పందించి మీ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఏదో ఫోన్ లైన్ వదిలేసే పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి మీకోసం ఆలోచిస్తున్నాను, మీకోసం మీ గౌరవాన్ని పెంచుతున్నాను. మీరు మనకు మంచి జరుగుతుంది. అది స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పూర్వం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కార్యక్రమం మీ ముందుకు వస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా జగన్ను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. ప్రస్తుత రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే స్వభావం తనలో ఉందని రావెల అన్నారు. పెద్దలందరికీ కూడా తెలుసు కాబట్టి తప్పకుండా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కానీ తప్పకుండా ప్రజాభిప్రాయానికి వాళ్ళు తలవొగ్గి ప్రజల యొక్క నాడిని గమనించి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా ఉంటారు, అసట్టుగా ఉంటారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ అనుమతులు కానీ తప్పకుండా ఇస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికారం పక్షం మీద దాడి చేయటం సహజమే. అయితే విమర్శించినా, దాడి చేసినా, లేదు ఏదైనా మాట్లాడినా దానికి ఒక ఆధారం ఉండాలి. ప్రజలకు తెలుసు ఎవరు అరాచకవాదులు, ప్రజలకు తెలుసు ఎవరు అవినీతిపరులు, ప్రజలకు తెలుసు ఎవరు పేదల పక్షాన నిలబడి 2,55,000 కోట్ల రూపాయల నిధుల్ని 126 సంక్షేమ పథకాల ద్వారా అందించారు. వాళ్ళ పేదల పక్షాన నిలబడి పేదల పక్షపాతిగా అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి విషయం ఎవరు పాటుపడుతున్నారో ప్రజలందరికీ తెలుసు, ఢిల్లీ పెద్దలందరికీ కూడా తెలుసు. కాబట్టి రాబోయే సాధారణ ఎన్నికలకు గాను పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్ఆర్సీపీ నియమించింది. గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.
ఎంపీ విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు, తిరుపతిలను ఆయన వద్ద నుండి తీసేశారు. ఈ 2 జిల్లాల బాధ్యతలను ఇప్పటికే ఒంగోలు జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. అనకాపల్లి టికెట్ కోల్పోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇప్పుడు పార్టీ బాధ్యత అప్పగించారు. అది ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేలా ఉప ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. విజయవాడ సెంట్రల్ టికెట్ రాని ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఎమ్మెల్సీ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డికి నంద్యాల జిల్లా బాధ్యత కూడా అప్పగించారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పార్టీ బాధ్యతల నుండి తప్పించారు. ఆయన్ను రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటీవల నియమించారు. వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కె సురేష్ బాబుకు ఇప్పుడు రాజంపేట పార్లమెంటరీ పరిధిని అప్పగించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల వైసీపీ విడుదల చేసిన 7 జాబితాల్లోనూ వెంకటగౌడ పేరు లేకపోవడంతో పలమనేరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో భాగంగా ఆర్వి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నగరి మంత్రి రోజాను పలమనేరులో పోటీ చేయమని అధిష్టానం కోరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలమనేరులో వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది సందిగ్ధంగా మారింది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరపున 6 నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నాయకుడు లేని వైసీపీ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారు. వెంకటేగౌడ పేరు మీద ఆరోపణలు, సర్వేలో వ్యతిరేకత రావడంతో అమర్నాథ్ రెడ్డికి ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం ఇంకా గాలిస్తున్నట్లే తెలుస్తోంది. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వెంకటేగౌడ 2019 ఎన్నికల్లో పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఏడాదిన్నరకే నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకుల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించారు. దీంతో వాళ్ళంతా అంటి ముట్టనట్లు ఉండిపోయారు. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని అప్పగించడంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. శంకర్రాయలపేట చెరువు నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలించారని, గొల్లపల్లి సమీపంలో చెల్లని చెక్కుతో క్వారీ కొనుగోలు చేశారని, బలవంతంగా కొందరి క్వారీలను లాక్కున్నారని ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చెల్లని చెక్కు వ్యవహారం ఇప్పటికే కర్ణాటక కేజీఎఫ్ కోర్టులో నడుస్తోంది. పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అండతోనే పేదల ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారని, అలాగే కోటలో ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. జగనన్న కాలనీలో అక్రమాలతో పాటు తాజాగా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానిని 70 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించుకున్న వారికి వెంకటేగౌడ రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది. గతంలో జాఫర్ అనే వ్యక్తి జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడ్డాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు ఎక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి వైసీపీ అధిష్టానం వెంకటేగౌడకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని పెద్ద పంజాణి, గంగవరం మండలాల సొంత పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇక వెంకటేగౌడ సొంత మండలమైన కోటలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీకి, ఎమ్మెల్యేకి వ్యతిరేకత బలంగా ఉందనే విషయం తెలుస్తోంది. వైసీపీ చేసుకున్న సర్వేలో వెంకటేగౌడ మీద వ్యతిరేకత ఉందని సమాచారం. దీనికి తోడు నియోజకవర్గంలోని నాయకులు పెద్దిరెడ్డిని కలిసి వెంకటేగౌడకు టికెట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ 7 జాబితాల్లోనూ వెంకటేగౌడకు స్పష్టత ఇవ్వనట్లు ప్రచారం జరుగుతోంది. పలమనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడో చెప్పాను కదా టికెట్ నా జేబులో ఉందని, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు అంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యానించారు.
సుమారు వారం రోజులుగా వార్తలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే శుక్రవారం నాయకులు కార్యకర్తలతో కలిసి పలమనేరులో యాత్ర 2 సినిమా చూశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనతో పలమనేరు టికెట్ ఎవరికో వస్తుందని 2 రోజులుగా ప్రచారం జరుగుతుందన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ టికెట్ తన జేబులో ఉందని పేర్కొన్నారు. మరి జేబులో టికెట్ ఉన్న వైసీపీ అధిష్టానం 7 సార్లు ప్రకటించిన జాబితాలో వెంకటే గౌడ పేరు ఎందుకు లేదబ్బా అంటూ నాయకుల్లో చర్చ సాగుతోంది. టీడీపీ నేత సుభాష్ చంద్రబోస్ ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పలమనేరు టికెట్ మాట తీసుకునే ఆర్వి సుభాష్ వైసీపీలో చేరారనే ప్రచారం ఊపందుకుంది. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈయనకు అధిష్టానం అండ ఉండడంతోనే అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అయిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లో జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. ఇక 4 రోజుల నుంచి ఎమ్మెల్యే సీటు నాకిస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటానని 5 మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు నాకు మద్దతిస్తారని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక జడ్పీ చైర్మన్ వాసుకి సీటు ఇస్తే గెలుస్తాడా లేదా అనేది వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. యాదమరి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఈయన జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డికి సోదరుడు. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు విషయాల్లో మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ మోహన్ రెడ్డి పేరు పలమనేరులో జోరుగానే వినిపించింది. ఇక కొత్తగా మంత్రి రోజా పేరు కూడా తెరపైకి వస్తుంది. ఈసారి ఎలాగైనా పలమనేరు నియోజకవర్గంలో ధీటైన వ్యక్తిని దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇక పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని దింపుతారు? వైసీపీ అధిష్టానం అమర్నాథ్ రెడ్డికి ధీటైన వ్యక్తిని బరిలోకి దింపుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో వైసీపీ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల వద్దకే వెళ్లి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఇక నిన్న తాజాగా వీకోట మండలంలో వైసీపీ నుంచి 30 కుటుంబాలు టీడీపీలో చేరడంతో మళ్లీ పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు అమర్నాథ్ రెడ్డి. ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీని గద్దె దించాలని ఆలోచనలో అటు వైసీపీ అధిష్టానం మంత్రి పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీలో రోజుకు ఒక నాయకుడు పుట్టుకొస్తుంటే టీడీపీకి కంచుకోటగా ఉన్న పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వైసీపీ తరపున పలమనేరు బరిలోకి ఎవరిని దింపుతారా అని స్థానిక నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలో నివాసం ఉంటున్న బెంతో ఒరియాలు పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు చేపట్టారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 25,000 మంది నివాసం ఉంటున్నామని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి తాము ఏపీలోనే ఉంటున్నామని చెప్పారు. 1983 నుంచి 2003 వరకు తమకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేవారని బెంతో ఒరియాలు గుర్తు చేశారు. కుట్రలు నశించాలి. అప్పలరాజు కుట్రలు నశించాలి. అప్పలరాజు కుట్రలు
అయితే 2003లో తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది ఆపివేశారని బెంతో ఒరియాలు వాపోయారు. అప్పటి నుండి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని బెంతో ఒరియాలు డిమాండ్ చేశారు. లేదంటే విద్యా ఉద్యోగ అవకాశాలు తమకు దూరం అవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పలరాజు కుట్రలు నశించాలి. అప్పలరాజు కుట్రలు బెంతోరియలపైన మంత్రి కుట్రలు నశించాలి. అప్పలరాజు 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తాను అధికారంలోకి వస్తే ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారని బెంతో ఒరియాలు తెలిపారు. కానీ జగన్ అధికారం పీఠం ఎక్కి 5 ఏళ్లు కావస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుమతి దొరకడం లేదని విచారం వ్యక్తం చేశారు. బెంతోరియలపైన మంత్రి కుట్రలు నశించాలి. అప్పలరాజు తాలూకా కుట్రలు బెంతోరియలపైన సీఎం ఇచ్చిన హామీలు కుట్రలు నశించాలి. అప్పలరాజు తాలూకా కుట్రలు నశించాలి. అప్పలరాజు కుట్రలు స్థానిక మంత్రి తమకు కుల ధృవీకరణ పత్రం రాకుండా అడ్డుకుంటున్నారని బెంతో ఒరియాలు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు హామీలు ఇచ్చినప్పటికీ తమ కోరిక నెరవేరడం లేదన్నారు. ఉన్నత చదువులు చదవాలన్నా ఉద్యోగం చేయాలన్నా తమకు స్తోమత లేదని, పేదరికం అడ్డొస్తోందని బెంతో ఒరియాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే తాము జీవితాంతం కూలీలుగానే మిగిలిపోవలసి వస్తుందని బెంతో ఒరియా యువకులు వాపోయారు. అప్పలరాజు కుట్రలు బెంతోరియలపైన మంత్రి కుట్రలు నశించాలి. అప్పలరాజు స్థానిక రాజకీయ నాయకులు తమను ఒక ఓటర్లుగానే చూస్తున్నారు కానీ తమను ప్రజలుగా గుర్తించడం లేదని బెంతో ఒరియాలు ఆవేదన చెందుతున్నారు. దీంతో తాము పాటు నిజమైన బెంతో ఒరియాలు కాదని, ఒక పక్క గిరిజన మిత్రులు తమపై పోరాటం చేస్తున్నారని చెప్పారు. కుట్రలు నశించాలి. అప్పలరాజు కుట్రలు బెంతోరియలపైన మంత్రి కుట్రలు నశించాలి. అప్పలరాజు తాలూకా కుట్రలు బెంతోరియలపైన సీఎం ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు తమకు జారీ చేయకపోతే స్థానిక అధికార పార్టీ నేతలకు ఓటమి రుచి చూపిస్తామని బెంతో ఒరియాలు హెచ్చరించారు. తమ కోరిక తీరకుండా అడ్డుపడొద్దని మంత్రి అప్పలరాజుకు వారు విజ్ఞప్తి చేశారు. తమకు కుల ధృవీకరణ పత్రం ఇప్పించాలన్నారు. లేదంటే అప్పలరాజును ఓడించాలని నియోజకవర్గం ప్రజలకు వివరిస్తామన్నారు. బెంతో ఒరియా కులస్తులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారని నిరసనకారులు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బెంతో ఒరియా ఆందోళనకారులు స్వతంత్ర టీవీని ఆశ్రయించారు. ఆధార్ కార్డులో ఎస్టీ అని ఉంటుందని, అయితే ధృవీకరణ పత్రం ఇచ్చేటప్పుడు స్టార్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చిన హామీ నెరవేర్చి తమకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని బెంతో ఒరియాలు విజ్ఞప్తి చేశారు. శతాబ్దాలుగా మా బెంతూరియాలు ఈ బెంతూరియా కుల ధృవీకరణ పత్రం పొందుతుంటూ అప్పుడు 1987 తర్వాత నుంచి ఇప్పుడు 3 సార్లు 4 సార్లు నుంచి అలాగా ఇస్తూ 2003 వరకు మాకు బెంతూరియా సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ కారణాలు ఎటువంటి కారణాలు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి జీవో కానీ ఎటువంటి ఆర్డర్ కానీ లేకుండా మాకు ఈ కుల ధృవీకరణ పత్రాలు నిలిపివేసి ఉంచారు. మేము బెంతూరులో కాము అని చెప్పుకోవడానికి కూడా చెప్పడానికి మా దగ్గర ఆధారం ఉంది. వాళ్ళు మేము కాదన్న దానికి వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాకు బహిర్గతంగా మాతో కలిసి మాట్లాడుకోవాలని కూడా మేము చెప్పాము. ఇప్పుడు కూడా మా కులస్తులకు బెంతూరియా సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పేరు నమోదు చేస్తే బెంతూరియా ఎస్టీ అనే సిస్టంలో చూపిస్తుంది. కానీ ఇక్కడ రాజకీయంగా మళ్ళీ ఆ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే స్టార్స్తో బయటకు తీసి మమ్మల్ని ఇవ్వాలని చూస్తున్నారు.
ఇప్పుడు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి పథకాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మా వరకు వచ్చినప్పటికీ ఎటువంటి పథకాలు కానీ ఏవి మాకు అందడం లేదు. ఎందుకని అడుగుతుంటే గతంలో 2015లో టీడీపీ ప్రభుత్వంలో మాకు ఒక నేటివిటీ కూడా ఇచ్చారు. అది కూడా మధ్యన ఆపేసి సంవత్సరం రోజుల నుండి మా పిల్లలు చదువుకోలేక ఎక్కడో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో గిన్నెలు కడుక్కుంటున్నారు. నేను డిగ్రీ చేశాను, అయినా సరే జాబులు లేవు, ఏంటి లేదు. కొబ్బరికాయలు చెట్లు ఎక్కి ఏదో కాయలు తీసుకొని రోజుకి 5-10 గడించుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి గుర్తింపు సమస్య ఆవిర్భవించింది. సూది పుట్టుకలోని ఐటీడీఏ వారు కట్టినటువంటి ఆశ్రమ పాఠశాల ఉన్నది. మాకు గిరిజన పంచాయతీలు మేజర్ పంచాయతీ అయినటువంటి కవిటి, సోంపేట పంచాయతీల కన్నా ఇక్కడ మా గ్రామ పంచాయతీలు ఎక్కువ నిధులు వచ్చేవి, అవి కూడా కట్ చేశారు. వీటికి ముఖ్యమూల కారణం ఏంటంటే పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులు వారికి సహజసిద్ధమైన ఈర్ష్య ఉన్నది. ఎందుకు ఈర్ష్య ఉన్నదంటే వాళ్ళకి దండయాత్రకి మా మీద పంపిస్తున్నారు. మా మిత్రులైనటువంటి ఆదివాసులకి లేనిపోని కల్లిబుల్లి కబుర్లు చెప్పి వీళ్ళు గిరిజనులు కారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాల కాడ నుంచి చదివించాము. ఆల్నాటే పిల్లలకి పెన్నులు కొన్నాము, మరి సిద్ధు మొక్కలు కొన్నాము, మరి పుస్తకాలు కొన్నాము, బట్టలు కొన్నాము, అన్నీ కొని వాళ్ళకి పంపిస్తున్నాము. వాళ్ళకి పంపిస్తే అందరి కులంకి జాబ్ వస్తున్నది. వాళ్ళ అక్క చెల్లెలు, అమ్మలు అందరు తింటున్నారు. మేము రోజు ఈ పొలాలు ఇరుచుకొని బజార్కి వెళ్ళి పట్టుకుని అమ్మడము, ఈ తాడు పేమడము, ఈ డొక్కలు కొట్టడము, ఈ చెట్లు ఎక్కడము, ఈ గట్లు కొట్టడము, ఇవన్నీ చేసుకొని మాకు ఎలాగే ఉంచేశారు. కానీ యా చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇస్తామంటున్నారు ఎవరు, యా జగన్ గెలిస్తే ఇస్తామంటున్నారు ఎవరు, యా ముఖ్యమంత్రి మాకేంటి అడగరు, మాకు పట్టించుకోరు. ఎక్కడ ఉన్నారా అని మాకు పట్టించుకోరు. పిల్లలకి ఇప్పుడు 30 సంవత్సరాల కాడ నుంచి చదివించాము. చదివి ఉండిపోయాను. నాకు డిగ్రీ చేయాలని ఉంది, కానీ మా అమ్మ నాన్న స్తోమత కరెక్ట్గా లేకపోవడం వల్ల నేను చదువుకోలేకపోయాను. నాకు ఇంకా చదువుకోవాలని ఉన్నాను, కానీ నేను చదవలేదు. మాకు ఎస్టీ లేదు సార్. మేము ఏంటో మా ఏ కులమో ఏమో తెలియడం లేదు సార్. మా వాళ్ళందరూ అంటే మా పెద్దవాళ్ళకి ఓట్లు ఉన్నప్పుడు ఓట్లకి మా ఊరికి వస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు, అన్నీ చేస్తారు. తర్వాత మాకు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు ఏమవుతుంది కూడా అర్థం చేసుకోవడం లేదు. మాకు ఎస్టీ కావాలి సార్. ఎస్టీ వస్తేనే మేము ఓటేస్తాం సార్, లేకపోతే లేదు సార్. నేను సెకండ్ ఇయర్ చదివి ఉండిపోయాను. నాకు డిగ్రీ చేయాలని ఉంది, కానీ మా అమ్మ నాన్న స్తోమత కరెక్ట్గా లేకపోవడం వల్ల నేను చదువుకోలేకపోయాను. నాకు ఇంకా చదువుకోవాలని ఉన్నాను, కానీ నేను చదవలేదు. మాకు ఎస్టీ లేదు సార్. మేము ఏంటో మా ఏ కులమో ఏమో తెలియడం లేదు సార్. మా వాళ్ళందరూ అంటే మా పెద్దవాళ్ళకి ఓట్లు ఉన్నప్పుడు ఓట్లకి మా ఊరికి వస్తారు, అన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు, అన్నీ చేస్తారు. తర్వాత మాకు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు ఏమవుతుంది కూడా అర్థం చేసుకోవడం లేదు. మాకు ఎస్టీ కావాలి సార్. ఎస్టీ వస్తే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.